లోకాలు దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. మొదటి లోకమే పరలోకం, దేవుడున్న లోకమే పరలోకం. మొదటి ఆకాశమే పరలోకం, మనం వెళ్ళవలసిన లోకమే పరలోకం. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. రెండవ లోకమే భూలోకం, మనుషులున్న లోకమే భూలోకం. రెండవ ఆకాశమే భూలోకం, దేవుని కుమారులన్న లోకం భూలోకం. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. మూడవ లోకమే పాతాళ లోకం, భూమి మీద మరణించిన వారి ఆత్మలున్న లోకమే పాతాళ లోకం. మూడవ ఆకాశమే పాతాళ లోకం, మనిషి మరణం తరువాత వెళ్ళే లోకమే పాతాళ లోకం. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. విభజన గ్రంథ విభజన బైబిల్ గ్రంథ విభజన బైబిల్ గ్రంథ విభజన ఇదే బైబిల్ గ్రంథ విభజన. 66 పుస్తకముల బైబిల్ గ్రంథము, 39 పుస్తకముల పాత నిబంధన మొదటి భాగము, పాత నిబంధన మొత్తం 5 భాగములు. అవి ధర్మశాస్త్రము, చరిత్ర కావ్యము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఇదే బైబిల్ గ్రంథ విభజన గ్రంథ విభజన. గ్రంథ విభజన గ్రంథ విభజన బైబిల్ గ్రంథ విభజన బైబిల్ గ్రంథ విభజన ఇదే బైబిల్ గ్రంథ విభజన. 66 పుస్తకముల బైబిల్ గ్రంథము, 27 పుస్తకముల కొత్త నిబంధన రెండవ భాగము, కొత్త నిబంధన మొత్తం 5 భాగములు. అవి సువార్త, చరిత్ర, పౌలు పత్రికలు, శిష్యుల పత్రికలు, ప్రవచన గ్రంథములు. ఇదే బైబిల్ గ్రంథ విభజన గ్రంథ విభజన. గ్రంథ విభజన గ్రంథ విభజన బైబిల్ గ్రంథ విభజన బైబిల్ గ్రంథ విభజన ఇదే
బైబిల్ గ్రంథ విభజన. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు, గడ్డియు, చెట్లు, వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు, గడ్డియు, చెట్లు, వృక్షములు. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. నాలుగవ దినమున సూర్య, చంద్ర, నక్షత్రములు. 5వ దినమున జలచరములు, పక్షులు. 6వ దినమున అడవి జంతువులు, పశువులు, పురుగులు, ఆదాము, హవ్వలు. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. అందరిని తల్లి గర్భంలోనూ పెంచిన దేవుడు ఒక్కడే. అనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
ఒక్కడే అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే అందరిని తల్లి గర్భంలో పుట్టించిన దేవుడు ఒందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే సర్వలోకమునకు రాజై ఉన్న దేవుడు ఒక్కడే యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే సర్వలోకమునకు రాజై ఉన్న దేవుడు ఒక్కడే యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే 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 అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే అందరిని తల్లి గర్భంలో
మనలో రూపించిన దేవుడు ఒక్కడే, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే సర్వలోకమునకు రాజై ఉన్న దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే, ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే 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 ఒక్కడే, అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే, నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి నేల పడవేయబడింది లోకములోనే, లోకములోనే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుటలేదు లోకములోనే, నీతి దూరముగా నిల్చుంది లోకములోనే, లోకములోనే, నీతి గొప్ప ప్రవాహము వలె ప్రవహించాలి లోకములోనే. నీతి నేలను పడవేయబడింది లోకములోనే, లోకములోనే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుటలేదు లోకములోనే, నీతి దూరముగా నిల్చుంది లోకములోనే, లోకములోనే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే, నీతి
న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. న్యాయము అన్యాయముగా మార్చబడింది లోకములోనే న్యాయమును బట్టి ఎవరు వ్యాజ్యమాడుట లేదు లోకములోనే. న్యాయము ఆటంకముగా ఉంది లోకములోనే న్యాయము నీరు పారునట్లు జరగనీయాలి లోకములోనే. న్యాయము అన్యాయము మార్చబడింది లోకములోనే న్యాయమును బట్టి ఎవరు వ్యాజ్యమాడుట లేదు లోకములోనే. న్యాయము ఆటంకముగా ఉంది లోకములోనే న్యాయము నీరు పారునట్లు జరగనీయాలి లోకములోనే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడు. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. కన్ను మానవ దేహానికి దీపం కన్ను దేవునికి భయపడుతున్నది కన్ను దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. తేటగా ఉంటే నీ కన్ను నీ దేహమంత వెలుగుమయం, చెడినదైతే నీ కన్ను నీ దేహమంత చీకటిమయం. ఆ చీకటి కలుగ చేయును నీ కన్నులకు కృట్టితనం, ఆ కృట్టితనముతో నీవెక్కడికి పోగుచున్నావో తెలియని తనం. కన్ను మానవ దేహానికి దీపం కన్ను దేవునికి భయపడుతున్నది కన్ను దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. పాపము మానలేని కన్నె మీకుంటే ఆ కన్నుని తెరికి పారవేయాలిలే. కన్ను పలికి నరకానికి పోవుట కంటే కన్ను లేకుండా జీవములోనికి ప్రవేశించుటే మేలే. కన్ను మానవ దేహానికి దీపం కన్ను దేవునికి భయపడుతున్నది కన్ను దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. అనువేసింది యోసేపు మీద పోతీఫరు భార్యే, తన కన్నుల ఎదుటే దేవుని భయముంది యోసేపులకే. మన కన్నుల ఎదుటే మనకుండాలి దేవుని భయమే. యోబు వలె కన్నులతో చేసుకోవాలి నిబంధన. కన్ను మానవ దేహానికి దీపం కన్ను దేవునికి భయపడుతున్నది కన్ను దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను
చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. దేవుడు నరులను కన్నులారా చూచుచున్నాడు తెలుసా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదని ఉన్నవి తెలుసా. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూచుచున్నవి తెలుసా. వాక్యము నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను తెలుసా. కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను. కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను. కన్ను 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 దేవుడే కనుక చేశాడు చూడగల కన్ను. కన్ను 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 చూచుట చేత లోకమంతా ఒకవైపు ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేనికి భయమే ఉండదు. దేవుడు తోడై ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. లోకమంతా ఒకవైపు ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేనికి భయమే ఉండదే. దేవుడు తోడై ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. యేసేపు సహోదరులందరూ ఒకవైపు ఉంటే, దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడే. యోసేపు దేనికి భయపడలేదులే, దేవుడు తోడై ఉండడానికే. దేవునికి విరోధముగా యోసేపు పాపమే చేయలేదులే. యేసేపు సహోదరులందరూ ఒకవైపు ఉంటే, దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడే. యోసేపు దేనికి భయపడలేదులే, దేవుడు తోడై ఉండడానికే. దేవునికి విరోధముగా యోసేపు పాపమే చేయలేదులే. లోకమంతా ఒకవైపు ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేనికి భయమే ఉండదు. దేవుడు తోడై ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. లోకమంతా దుష్టుని వైపుంటే, నీవు దేవుని వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందులే. లోకమంతా దుష్టుని వైపుంటే, నీవు దేవుని వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందులే. లోకమంత దుర్నీతి అన్యాయం వైపే ఉంటే, నీవు నీతి న్యాయముల వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందువులే. లోకమంతా దుర్నీతి అన్యాయం వైపే ఉంటే, నీవు నీతి న్యాయముల వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందువులే. లోకమంతా ఒక అలా చాలా
వచ్చి ఒకళ్ళు ప్రార్థన చేస్తారా? ఎవరు చేస్తారు ప్రార్థన? పీటర్ కానీ, సాత్విక్ కానీ, లావణ్య కానీ. మన వారం శ్రావ్య చేసేసిందిగా, ఇంకొకళ్ళు ఎవరు రెండు కొత్త వాళ్ళు ఎవరో రాస్తే శ్రావ్య చేస్తుంది కదా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినే వారికి గ్రహించుకునే మనసు దాల్చేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెప్పే పాఠం చెప్పు. ఈరోజు పాఠం ఏంటి మీకు? అయిపోయింది. నవంబర్ నెల అయిపోయింది ఇక. నవంబర్ నెల అయిపోయిందా? మరి వచ్చేది డిసెంబర్ నెల కదా. ఈ డిసెంబర్ నెలలో పాఠాలు ఉండవు మీకు, ఓన్లీ సాంగ్స్. ఎన్ని సాంగ్స్ ఇచ్చా మొత్తం? 15 సాంగ్స్. 4 వారాలు. డిసెంబర్ నెల 4 వారాలు. 5 పాటలు మీకు ట్యూన్తో మ్యూజిక్తో పెట్టేస్తారు. వచ్చే వారానికి 4, పై వచ్చే వారానికి మిగిలిన 4 కూడా పెట్టేస్తా. వచ్చే వారానికి అందరూ కూడా ఈ 5 పాటలు నేర్చుకుని వచ్చేయాలి. ఈ 5 పాటలు: అక్కడే దేవుడు, పుష్టిక్రమ, మూడే లోకాలు, దేవునితో మాట్లాడాలంటే, గ్రంథ విభజన. ఓకేనా? వచ్చే ఆదివారం మీరు ఈ 5 పాటలు ఇక్కడ పాడాలి. వెళ్ళేటప్పుడు మీకు కొత్త పాటలు ఇక్కడ నేర్పించి పంపించాలి. వచ్చే ఆదివారం మరి అందరూ పాడుతుంటే టైం సరిపోదు కాబట్టి కరెక్ట్గా 9 గంటలకు క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. 9ంటికి స్టార్ట్ అయిపోతుంది. 9ంటికి వచ్చిన వాళ్ళకి మరి పాఠం అవుతుంది. కరెక్ట్గా 10 లోపే అయిపోతుంది. తర్వాత కొత్త పాటలు వేస్తాం. మరి తర్వాత మళ్ళీ మీరు చెప్పాలంటే అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? వచ్చే ఆదివారం అందరూ 5 పాటలు. ఎన్ని పాటలు? 5 పాటలు నేర్చుకుని 5 నిమిషాలు తక్కువ 9ంటికల్లా ఇక్కడికి వచ్చాను. ఎవరికి వాళ్ళు పాడాలి. మీకు కావాలంటే మ్యూజిక్ మాత్రమే పెడతా, ఆడియో తీసేసి. అరే బాబు, మామిడి చెట్టు అంతా తింపేస్తున్నాడు బాబు. వచ్చే ఆదివారం ఏంటి? సాంగ్స్. మరి ఈరోజు చిన్న పాఠం నేర్చుకుని మన 2వ సెమిస్టర్ కదండి మనకి ఇది. ఈరోజుతో సిలబస్ అయిపోద్ది. మొదటిది ఏంటి? సృష్టి. రెండోది 6 నెలల్లో సృష్టి పతనం. సృష్టి పతనంలో దెయ్యం గురించి మనం 10 పాఠాలు నేర్చుకుని మిగిలిన 10 పాఠాలు నెక్స్ట్ 2025లో నేర్చుకుందాం. సాతానుకున్న పేర్లు ఎవరు చెప్పగలరు? చెప్పు. దుష్టుడు, అపవాది, యుగ సంబంధమైన దేవత, చీకటి సంబంధమైన అధిపతి, లోకాధికారి, సర్వాధికారి దేవుడు. ఇవి పేర్ల గురించి నేర్చుకున్నాం. మన సృష్టిపత్రానికి కారకుడు ఎవరు? సృష్టిపత్రానికి కారకుడు సాతాను. ఆదాము అవ్వల ఏ వనంలో ఉన్నారు? ఎవరు పెట్టారు అక్కడ? ఏదైనా వనాన్ని ఎవరు వేశారు? సాతాను వచ్చింది ఆదాము అవ్వల్ని ఏం తినమని చెప్పింది? పండు తినమంది. ఓకేనా? పండు తిన్నారా తినలేదు? మరి దేవుడు తినమన్నాడు వద్దన్నాడా? దేవుడు వద్దన్నాడు, అపవాది తినమన్నాడు. కాబట్టి తినేయడం వల్ల వాళ్ళకి ఏం జరిగింది? మీ అమ్మ మీకు ఏదో పని చెప్పింది, వద్దంది, కానీ మీరు చేశారు. ఏం చేస్తుంది అమ్మ? కొట్టిద్దా? తిట్టిద్దా? కొట్టిద్దా? తిట్టిద్దా? చైతన్య మీ అమ్మ అయితే ఏం చేస్తా చెప్పు? టీవీ రిమోట్ తీయొద్దంది, తమ్ముడు నువ్వు తీసి పగలు కొట్టేశారు. మమ్మీ ఏం చేస్తా చెప్పు? కొట్టిద్ది, తిట్టదా? ఇంకోటి చేస్తే చెప్పండి. తిట్టిద్ది, కొట్టిద్ది. మూడోది చేస్తే చెప్పండి. పర్సనల్గా చెప్పండి, మీకు మీరుగా. ఇంటి నుంచి బయటికి పోరాని తోసేస్తుంది. ఇంకా 4వది, ఒక పూట వీడి కడుపు మాడిస్తే కానీ
వీడికి అర్థం కాదని అంటది కానీ పెట్టిద్ది. అంతేనా? మరి దేవుడు కూడా ఆదామావల్ని ఏం చేశాడంటే, ఆదామావలో వద్దన్న పండు ఏం చేశారు? తెంపి తిన్నారు. తిన్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అవ్వకి ఇచ్చిన శాపం, మీరు చైతన్యం వినాలి. అవ్వకి ఇచ్చిన శాపం ఏంటంటే, వేదనతో పిల్లలను కనాలి. ఎవరికి ఇచ్చిన శాపం ఇది? ఆడవాళ్ళకి ఇచ్చిన శాపం. ఆ శాపం ఎప్పటికి కూడా అమలవుతూనే ఉంది. ఆదాము గారికి ఇచ్చిన శాపం ఏంటి? అప్పటి వరకు చక్కగా పండ్లు తెంపుకు తినేవాడు. అక్కడి నుంచి పంట తినే స్థితికి వచ్చాడు. పంట తినడం అంటే డైరెక్ట్గా వడ్లు తినలేం మనం. దాన్ని ఆడించుకుని, ఉడకబెట్టుకుని, పండించుకుని తినాలి. పండించుకుని తినడం అంటే డైరెక్ట్గా ఉరుమొక్కలు ఏం వేసేసి లేవు. నారు పోసుకోవాలి, ఉడుచుకోవాలి, వర్షాభావ పరిస్థితులు అన్నీ తట్టుకోవాలి, మందులు వేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. నీ చెమటోర్చి కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుందో అని ఎవరికి శాపం పెట్టాడు దేవుడు? ఆదాముకి. అవ్వకేం పెట్టాడు? వేదనతో పిల్లలను కందువు. రెండోది ఆదాముకి ఏం పెట్టాడంటే, కష్టపడి పనిచేసి, కష్టపడి చెమటోర్చి ఆహారాన్ని సంపాదించుకుందాం అని చెప్పి. మరి భూమికి ఏం చెప్పాడంటే, ఇది నీకు ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. మనం కొన్ని రోజులు ఏమైనా భూమి వదిలేసేయండి, కొన్ని రోజులకి అక్కడ అన్ని పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలిసేస్తాయి అన్నమాట. ఇది దేవుడిచ్చిన శాపం. తర్వాత వాళ్ళిద్దరిని ఏం చేశాడు? ఏదైనా వనం నుంచి బయటికి గెంటేశాడు. గెంటేసి ఊరుకున్నాడు అంటే ఊరుకోవాలి. వాళ్ళకి మళ్ళీ చర్మపు చొక్కాలు చేయించి వదిలిపెట్టేశాడు. అది ఎందుకు జరిగింది అనేది మనం పెద్ద క్లాస్లో నేర్చుకుందాం. కాబట్టి మీరు కూడా అమ్మా నాన్న మాట, స్కూల్లో గురువు మాట, తల్లిదండ్రుల మాట, పెద్దల మాట ఏం చేయాలి? వినాలి. ఓకేనా? అలాగే దేవుడి మాట ఆదాము అవ్వలు ఎవరు వినకపోతే ఏం జరిగింది? గంట పెట్టారు. మొన్న ఆదివారం దేవుడికి ఉన్న కోరుకోడు చెప్పి మీకు ఏంటంటే, దేవుడు మనతో కలిసి పనిచేస్తున్నాడు. అలాగే దేవుడు మనతో కలిసి మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉంటే ఏం చేశాడు దేవుడు? ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడు. ఏమని మాట్లాడాడు అంటారు చెప్పండి? దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుంటాడు? పీటర్ చెప్పు. రోజు అదే చెప్పడం. ఒక రోజు చెప్పాడు తినొద్దని, అన్ని పండ్లు తినండి, ఈ పండ్లు తినొద్దని చెప్పేస్తాడు. మీ అమ్మతో రోజు మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఏదో అది దేవుడు కూడా ఆదాము అవ్వలతో ఏదో మాట్లాడు. మీ అమ్మలు ఏదో మాట్లాడతారు, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలే చర్చించుకుని ఉంటారు. అవునంటారా? అంటే దేవుడికి ఉన్న రెండో కోరిక ఏంటి? మనతో మాట్లాడాలని కోరిక. మరి ఆనాడు ఆదాము అవ్వలతో ప్రతి చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? శ్రావ్య చెప్పింది, పాట కూడా ఉంది మనకి, అదే రాసే పాట. ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, మనం బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆదాము అవ్వలు ఆ రోజు దేవుడితో మాట్లాడాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఎలా మనం మాట్లాడాలంటే ప్రార్థన చేయటం. అదే 4వ పాట, ఇదే పాట. అది 4వ పాట సారాంశం. ఆదాము అవ్వలు ఆ రోజు డైరెక్ట్గా దేవుడితో ప్రతి చల్లపూట దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు, ఆదాము అవ్వలు డైరెక్ట్గా మాట్లాడేవాడు. ఇప్పుడు బైబిల్ చదవడం ద్వారా మనం మాట్లాడతాం, ప్రార్థన చేయడం. బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేయడం ద్వారా దేవుడికి ఉన్న కోరిక ఏంటి? మనతో మాట్లాడాలని. కాబట్టి మరి మాట్లాడుతున్నారా రోజు? ఏం మాట్లాడుతున్నారు? రోజు బైబిల్ చదివితే మాట్లాడినట్టు, ప్రార్థన చేస్తే మాట్లాడు. కాబట్టి ప్రార్థన ఎవరు కూడా రోజు మానద్దు, బైబిల్ చదవడం ఎవరు కూడా మానద్దు. ఈరోజు ఇచ్చిన మీకు పాఠంలో మనుషులను దేవుడు ఎన్ని రకాలుగా పుట్టిస్తాడని చెప్పి దాంట్లో ఒక పాయింట్ ఎందుకు మిస్ చేశానంటే, ఏం పాయింట్ అంటే, అది 100 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా గర్భం ఉడికిపోయిన అబ్రహాము శారాలకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పాయింట్ వీళ్ళని ఎందుకు వదిలేశానంటే, గర్భం ఉడికిపోవడం అంటే ఏంటి, 1000 ఏళ్ళు అంటే వీళ్ళకి తెలియదని తీసేసానండి. మీరు అపార్థం చేసుకోవద్దు, నేను కావాలని తీసేసాను. మనం వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈరోజు మీరు ఏమి నేర్చుకున్నారు? అది క్రితం ఆదివారం నేర్చుకున్నారు. ఈ వారం అమ్మా నాన్న మాట మనం వినకపోతే
తిడతారు, కొడతారు, బయటికి గెంటేస్తారు, అన్నం పెట్టమంటారు. ఆ రోజుకి దేవుడు కూడా ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు భూమికి శాపాన్ని ఇచ్చాడు, అవ్వకి శాపాన్ని ఇచ్చాడు, ఆదాముకి శాపాన్ని ఇచ్చాడు, అందరినీ కలిపి బయటికి పంపించేశాడు. ఆదాముకి ఇచ్చిన శాపం ఏంటంటే కష్టపడి వేదనతో కష్టపడి చెమటూర్చి సంపాదించిన పంటని తింటావు. అవ్వకిచ్చిన శాపం నీ వేదనతో పిల్లలను కందువు. భూమికి ఏమి ఇచ్చాడు అంటే గడ్డి ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. ఇంకా చాలా ఉంది ఆ పాట, మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్పాను. తర్వాత దేవుడు మనతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు. క్రితం ఆదివారం నేర్చుకుని ఈ వారం మాట్లాడాలనుకుంటున్నాడు. ఆదాము వాళ్ళతో ప్రతి చల్లపూట వచ్చి చక్క దేవుడు మాట్లాడేవాడు, వాళ్ళు కూడా మాట్లాడేవాడు. మరి ఇప్పుడు మనం దేవుడితో ఎలా మాట్లాడాలి? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అంటే మనం వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడుతో మనం మాట్లాడతాం. ఇది ఈ వారం నేర్చుకున్నాం. వచ్చే ఆదివారం పాఠం ఏంటి? వచ్చే ఆదివారం మీరు చెప్పే పాఠాలు ఏంటి? ఏ పాటలు? ప్రతి ఒక్కళ్ళు 5 పాటలు పాడేయాలి. ఒకరి తర్వాత ఒకళ్ళు ఫస్ట్ ఒక పాట పాడి తర్వాత రెండో పాట తర్వాత. వచ్చే ఆదివారం మీ వర్క్ ఏంటి? 5 పాటలు పాడాలి. చిన్న వర్క్ ఏంటంటే పాటల పుస్తకం ఎన్ని రోజులు ఉంటుందో నాకు డౌట్గా ఉంది. మీరు ఒక నోట్స్లో ఆ పాటలు రాసుకోండి. పాట రాసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. బుక్ లాగానే ఉంచేసుకోండి. మీరు సాంగ్స్ బుక్ అని ఒకటి పెట్టుకొని చక్కగా పాటల్ని రాసుకోండి. ఓకేనా? రచన, స్వరకల్పన, గానం దగ్గర నా పేరు తీసేసి మీ పేరు పెట్టేసుకోండి. మందే పాట, ఎవ్వరు మనల్ని ఏమన్నారు. పాడేది ఎవరు? ఇప్పుడు మీరే కదా. స్వరకల్పన, గానం దగ్గర ఎవరి పేరు పెట్టుకోవచ్చు? మీ పేరు పెట్టేసుకోండి. రచన, స్వరకల్పన దగ్గర నా పేరు పెట్టుకోండి. పోనీ మీరు రాయలేదు, నేను రాశాను కాబట్టి. పాట రాసుకునేటప్పుడు గానం దగ్గర ఏం పెట్టుకుంటారు? మీ పేరు పెట్టుకోండి. వచ్చి ఇక్కడ పాడండి. ఇది క్లాస్. ఓకేనా? మీరు నేర్చుకున్నది వచ్చి చెప్పేస్తే మనం యాకోబుల మీ అమ్మగారి పేరేంటమ్మా? వాళ్ళ అమ్మగారు ఈరోజు మీ అందరికి పులిహార చేసుకొచ్చారు. పులిహార అయినా తల్లి తినేసి వెళ్ళిపోదురు కానీ. ఓకేనా? దా వరుసనే 2 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నువ్వు చెప్తావు ఫస్ట్. ఓకే, వచ్చదా? మీరు వేరే చోట ఎక్కడికి సండే స్కూల్కి వెళ్ళినా వాళ్ళు చెప్తారు, వీళ్ళు వింటారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు వింటారు. జీవితకాలం అంతా అంతే. అంతేనా? నేర్చుకుని చెప్పడం అనేది ఉండదు. కాబట్టి చక్కగా పీటర్ వచ్చాడు చెప్పడానికి. అందరూ పాట అయిన తర్వాత క్లాస్ కొట్టండి చక్కగా, ఉత్సాహంగా. తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చే ఆదివారం ఏం చేయాలి? 5 పాటలు. డిసెంబర్ నెల మొత్తం ఏంటి వర్క్? పాటలే. సిలబస్ ఈ రోజుతో అయిపోయింది. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 సృష్టి పతనం. నెక్స్ట్ వచ్చేది ఏంటి? జలప్రలయం. ఒక రోజు మీకు నోవాహు తాత గారు బొమ్మ వేసుకొచ్చాను చూసారా? అది మీరు 2025 జనవరిలో రెడీ చేసుకుందరు కానీ. మరి వచ్చే ఆదివారానికి డ్రాయింగ్ వర్క్ ఏం వేసుకొస్తారు చెప్పండి? ఒకటి బైబిల్ బొమ్మ ఆల్రెడీ వేసింది, మళ్ళీ వేసుకొచ్చింది. బైబిల్ బొమ్మ ఒకటి, 6 దినాల సృష్టి క్రమం ఒకటి, 3 లోకాల బొమ్మ. ఇప్పుడు 5 పాటలకు సంబంధించి 5 బొమ్మలు వేయాలి. ఎలా వేయగలరా? బైబిల్ గ్రంథ విభజన ఉంది కదా, బైబిల్ బొమ్మ వేసి ఇటొక గీత గీసి ఇటొక గీత గీసి పాత నిబంధన కొత్త నిబంధన చాలు. దేవుడు మనతో మీ ఇష్టం దేంట్లో వేస్తాడు. తర్వాత రెండోది ఏంటి? దేవుడు ఒక్కడే. అవునా? ఒకటి అని బొమ్మ పెద్దగా వేసి, ఒకటి అని బొమ్మ వేస్తారు తెలుసుగా పెద్దగా. దేవుడు ఒక్కడే అయిపోయింది. రెండోది ఏంటి? సృష్టి క్రమం తెలుసు కదా. 7 సున్నాలు పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7 సున్నాలు 7 అంకెలు వేసి మొదటి అంకెలో వెలుగు, రెండో అంకెలో అలా వేయచ్చు. లేదంటే పెద్ద సున్నా చుట్టి 7 గీతలు గీసి 7 సున్నాలు చుట్టి ఈ సెంటర్లోనే దేవుడు అని పెట్టి అక్కడ 1, 2, 3 అని వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ పేరెంట్స్ సహకారంతో అయింది. తర్వాత 3 లోకాలు. అవునా? పైన ఒక రౌండ్ గీయండి, మధ్యలో ఒక రౌండ్ గీయండి, కింద ఒక రౌండ్ గీయండి. పరలోకం, భూలోకం, పాతాళ లోకం. పరలోకం, భూలోకం, పాతాళం. బొమ్మల రూపంలో మీరు నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. 4వ పాట ఏంటి? 5వది గ్రంథ విభజన. 4వది దేవుడు మనతో మాట్లాడాలంటే దేవునితో మనం మాట్లాడాలంటే దీని బొమ్మ ఎలా వేస్తారు? ఒక రౌండ్ వేసి దేవుడు మనతో మాట్లాడాలంటే చిన్న యారో మార్క్ వేసి
బైబిల్ బొమ్మేసి దీనిని చదవాలి. మళ్ళీ రౌండ్ గీసి దేవునితో మనం మాట్లాడాలి అంటే ప్రార్థన అని చేసి ప్రార్థన చేయాలని రాయండి. ఎక్కువ వర్క్ ఇచ్చేసానంటారా? ఎంత రివిజన్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా? 5 బొమ్మలు 5 A4 షీట్లో కానీ, వైట్ పేపర్లో కానీ, రఫ్ పేపర్లో కానీ, చార్ట్లో కానీ మీ ఇష్టం. ఓకేనా? అందరూ వేసుకుని రావాల్సిందే. 5 రోజులు 5 బొమ్మలు వేసుకోవచ్చా? సాయంకాలం 10 నిమిషాలు పట్టదు వేసుకోవడానికి. ఇక్కడ థియేటర్ వచ్చి వర్తిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వినేవారికి గ్రహించేసుకునే మంచి మనసు ఇవ్వండి తండ్రి. క్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు పీటర్ సార్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులను ఎన్ని విధాలుగా పుట్టించగలరు. మట్టి నుండి ఆదాము, పురుషుల నుండి హవ్వ, స్త్రీ పురుషుల నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు వారు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలరు. దేవుడు మనతో ప్రార్థన చేసుకుందాం. ప్రియాపరలోకమందున మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినవారికి గ్రహించుకునే మంచి మనసుని ఇవ్వమని ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు ఉమామణిగంట. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులను ఎన్ని విధాలుగా పుట్టిస్తారు. నేల మట్టి నుండి ఆదాము, పురుషుని నుండి హవ్వ, స్త్రీ పురుషుల నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు వారు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టిస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచిగానే ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని క్రీస్తు నామమున ప్రార్థన అడివేకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా సాత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్ వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. ఆదాము సమస్త జీవరాశులకు పేర్లు పెట్టాడు. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. దేవుడు ఆదాము నుండి హవ్వను సృజించాడు. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులను ఎన్ని విధాలుగా పుట్టించగలడు. నేలమట్టి నుండి ఆదాము, పురుషుడు నుండి హవ్వ, స్త్రీ పురుషుడు నుండి కయ్యేను, కన్యక నుండి యేసుక్రీస్తు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలడు. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషుల్ని ఎన్ని రకములుగా పుట్టించగలడు. నేల మట్టి నుండి ఆదాము, స్త్రీ పురుషుడు నుండి హవ్వ, స్త్రీ పురుషుడు నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు వారు. రాళ్ళ నుండి కూడా దేవుడు రాళ్ళ నుండి కూడా మనుషులను పుట్టించగలడు. దేవుడు మనతో కలిసి పనులు చేయాలనుకుంటున్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి
చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినేవాడికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులను ఎన్ని విధాలుగా పుట్టించగలరు. నేల మట్టి నుండి ఆదాము, పురుషుల నుండి హవ్వ, స్త్రీ పురుషుల నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలడు. నా పేరు హాయిగా. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనిషిని ఎన్ని రకాలుగా పుట్టించగలడు. నేల మట్టి నుండి ఆదాము, పురుషుని నుంచి స్త్రీ పురుషుల నుండి కయ్యేను, కన్యక నుండి యేసుక్రీస్తు. నా పేరు అస్మిత్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులను కూడా పుట్టించగలడు. నాగమట్టితో ఆదాముని, పురుషుల నుండి అవ్వను, స్త్రీ పురుషుల నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలడు. ప్రార్థన చేసుకుని ప్రియ పరలోకము మా కన్న తండ్రి, ఈ పొద్దు సమయంలో నేను పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవాళ్ళు గ్రహించుకున్న మాత్రం మరి యేసుక్రీస్తునామని కొంటున్నాం మా తండ్రి. ఆమేన్. నా పేరు సాత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులను ఎన్ని విధాలుగా పుట్టించగలడు. నేల మట్టితో ఆదామును, పురుషుల నుండి హవ్వను, స్త్రీ పురుషుల నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలడు. నా పేరు రిషిత. నేను చదువుతున్న 4th క్లాస్. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషులని ఎన్ని విధాలుగా పుట్టించగలడు. నేల మట్టి నుండి ఆదాము, పురుషు నుండి హవ్వ, స్త్రీ పురుషు నుండి కయ్యేను, కన్యక నుండి యేసుక్రీస్తు వారు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలడు. నా పేరు గీత. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషుల్ని ఎన్ని విధాలుగా పుట్టించాడు. నేల మంటితో ఉండి ఆదాము, పురుషుల నుండి అవ్వ, స్త్రీ పురుషుల నుండి కయ్యూను, కన్యక నుండి యేసుక్రీస్తు వారు. దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలరు. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందు మా కన్న తండ్రి, చెప్పే నాకు వినేవారికి మంచి జ్ఞానం ఇవ్వని తండ్రి. కృష్ణను అడిగి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు వల్లి దీపిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులను ఎన్ని విధాలుగా పుట్టించగలడు. నేల మట్టితో ఆదాము, పురుషుడితో అవ్వ, స్త్రీ పురుషుడితో కయ్యూను,
కన్యక నుండి యేసుక్రీస్తు వారు దేవుడు రాళ్ళ నుండి కూడా పుట్టించగలడు. నా పేరు జాస్మిని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు మనుషుల్ని ఎన్ని రకాలుగా పుట్టించగలరు. నేల మట్టితో ఆదాము, పురుషుడి నుండి స్త్రీ, స్త్రీ పురుషుడి నుండి కయ్యేను, కన్యాశ్రీ నుంచి యేసుక్రీస్తు వారు దేవుడు రాళ్ళతో కూడా మనుషులను పుట్టించగలరు. పిల్లలు ఈరోజు బాగా చెప్పారు. వచ్చే ఆదివారం పాటలు కూడా బాగా పడదు. మీకు ఫోన్లో పెట్టేస్తాను ఆల్రెడీ అన్ని. చక్కగా మీరు పెట్టుకుని ఉదయం కాసేపు సాయంకాలం కాసేపు జాగ్రత్తగా వినండి. మీకు కొన్ని విషయాలు ఏంటంటే, నా ఎనమాల కనబడుతుంది కదా, అంటే నా ఎనమాల ఫ్లెక్స్ ఉంది. ఫ్లెక్స్ మీద నా ఒక్కడి ఫోటో వీడియోలో పడుతుందని దాన్ని రివర్స్ చేశాను నేను. అర్థమవుతుందని చెప్పింది. కొంచెం నీట్గా పడుద్ది, తెల్లగా క్లాత్ లాగా ఉంది. పైన పువ్వులు డిజైన్గా పెట్టే బాగున్నాయి చూసే